బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో వైసీపీ నేత కేశవరెడ్డిపై పిఎస్ దగ్గర కొంతమంది దాడి చేశారు. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా కేశవరెడ్డిపై దాడి జరిగింది. ఈ క్రమంలో కేతిరెడ్డి, పెద్దరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు మధ్య ఆసుపత్రి వద్ద గొడవ జరిగింది. కేతిరెడ్డి, జేపీ వర్గీయులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఇక బైరెడ్డి రవికుమార్ రెడ్డి ముత్తుకోట సుదర్శన్ టీ తాగుతూ ఉండగా వైసీపీ నాయకుడు కేశవరెడ్డి అక్కడకు వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. ఇక ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసుపత్రి వద్ద ఓ స్కార్పియో వాహనం ధ్వంసమైంది. ఆసుపత్రి అద్దాలను సైతం ధ్వంసం చేశారు. ఇదిలా ఉంటే తాడిపత్రిలో జేసీ, కేతిరెడ్డి వర్గాల మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో తమను కేతిరెడ్డి ఇబ్బంది పెట్టాడని, తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డాడని జేసీ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కేతిరెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవలు చెలరేగుతూనే ఉన్నాయి. తాడిపత్రిలో వరుస దాడులతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో వైసీపీ నేత కేశవరెడ్డిపై పిఎస్ దగ్గర కొంతమంది దాడి చేశారు. ఈ దాడిలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా కేశవరెడ్డిపై దాడి జరిగింది. ఈ క్రమంలో కేతిరెడ్డి, పెద్దిరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య ఆసుపత్రి వద్ద గొడవ జరిగింది. కేతిరెడ్డి, జేపీ వర్గీయులు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఇక బైరెడ్డి రవికుమార్ రెడ్డి ముత్తుకోట సుదర్శన్ టీ తాగుతూ ఉండగా వైసీపీ నాయకుడు కేశవరెడ్డి అక్కడకు వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని వారు ఆరోపించారు. ఇక ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆసుపత్రి వద్ద ఓ స్కార్పియో వాహనం ధ్వంసమైంది. ఆసుపత్రి అద్దాలను సైతం ధ్వంసం చేశారు. ఇదిలా ఉంటే తాడిపత్రిలో జేసీ, కేతిరెడ్డి వర్గాల మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో తమను కేతిరెడ్డి ఇబ్బంది పెట్టాడని, తమ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డాడని జేసీ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కేతిరెడ్డిని తాడిపత్రిలో అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తాడిపత్రిలో వరుస దాడులతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. ఏదైతే తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనుందని చెప్పొచ్చు. నిన్న సాయంత్రం ఒక టీ స్టాల్ వద్ద జరిగిన వివాదం ఏకంగా ఇరు పార్టీల వ్యక్తులు కూడా రాళ్ల దాడులు చేసుకునేంత వరకు వెళ్ళింది. అయితే పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ఒక టీ స్టాల్ లో వైసీపీకి చెందిన గంగలకుంట కేశవరెడ్డి, అలాగే టీడీపీ నేతలు బైరెడ్డి రవికుమార్ రెడ్డి, ముచ్చుకోట సుదర్శన్ రెడ్డి కూడా అదే సమయంలో అక్కడ ఉన్నారు. వారిద్దరిని ఉద్దేశించి వైసీపీ నేత గంగలకుంట కేశవరెడ్డి కొన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మీ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తయిపోయింది, మరొక 3 ఏళ్లు మాత్రమే ఉందంటూ కొన్ని కవ్వింపు చర్యలకు పాల్పడడంతో అక్కడే ఇరు పార్టీల నేతల మధ్య చిన్న గొడవకు దారి తీసింది. ఆ గొడవ కాస్త ఏకంగా కొట్టుకునే స్థాయి వరకు వెళ్లడం, ఆ టీ స్టాల్ వద్ద ఇరు పార్టీల నాయకులు ఒకరిపైన ఒకరు దాడులు చేసుకున్నారు. గాయపడిన ఆ కేశవరెడ్డిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు గాయపడ్డ టీడీపీ నేతలు కూడా ఆసుపత్రికి వెళ్ళినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు, టీడీపీ కార్యకర్తలు, నేతలు కూడా ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ ఒకరికొకరు ఎదురుపడ్డ టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరిపైన ఒకరు రాళ్ల దాడులు, కట్టెలతో దాడులు చేసుకున్న పరిస్థితి అక్కడ నెలకొంది. ఒక యుద్ధ వాతావరణాన్ని తాడిపత్రి పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి ముందు కొద్దిసేపు తలపించని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఇటు ఆసుపత్రి అద్దాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. అక్కడే ఉన్న వాహనాలు కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి అక్కడ మనకి కనిపించింది. ఏదైతే ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాల నేతలను కూడా పూర్తిగా చెదరగొట్టారు.
అయితే పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం కొద్దిగా సర్దుమణిగిందని చెప్పవచ్చు. అయితే ఇరు పార్టీల నేతల మధ్య పోలీసులు ఫిర్యాదులు తీసుకొని అక్కడే ఆ కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్లు ఇతర ఆధారాలు సహా సేకరించి పోలీసులు కూడా కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తాడిపత్రిలో రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో అని స్థానికంగా ప్రజలు కూడా పూర్తిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య గతంలో ఎప్పటి నుంచో కూడా వైరం నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జేసీ కుటుంబాన్ని అనేక ఇబ్బందులకు గురి చేశారని చెప్పేసి ఈ నేపథ్యంలోనే జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి పట్టణంలోకి కేతిరెడ్డి పెద్దారెడ్డిని అనుమతించే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా గతంలో కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో స్థానిక సమస్యలు వస్తున్న నేపథ్యంలో ఇటు ఇరు పార్టీల నేతలు కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఇలాంటి గొడవలు పడుతున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చర్యలు కూడా చేశారు. ఇప్పటికే నిన్న జరిగిన గొడవ కారణంగా కూడా తాడిపత్రి పట్టణంలో అదనపు పోలీసులు బలగాలు దిగి గట్టి బందోబస్తు చర్యలు అయితే చేపట్టారు. మరోవైపు ఎప్పుడు ఏం జరుగుతుందా తాడిపత్రి పట్టణంలో అని చెప్పేసి కూడా తాడిపత్రి పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. థ్యాంక్ యూ రవితేజ.